Malik Hospital opening ceremony, the first opening standing dynamic MRI in Telangana. Our guests, Sri Damodar Raja Narasimha Garu, Honorable Health Minister of Telangana, Sri Bandi Ramesh Garu, TPCC Vice President Kukutpalli, Congress Party in charge, Sri Gummadi Narsayya Garu, ex-MLA, Sri Madavaram Krishnarao Garu, MLA Kukutpalli. Hosted by Dr. J. Mahesh Babu, Dr. Naresh Babu, Dr. J. A.L. Ranganath, Dr. B. Radhika, Dr. V. Shivalila, రిటైర్డ్ ప్రిన్సిపల్ గుంటూరు మెడికల్ కాలేజ్. చూస్తున్నారు కదండి ఫ్యామిలీ డాక్టర్స్. ప్రఖ్యాత వెన్నెముక శాస్త్ర వైద్యుడు డాక్టర్ జె నరేష్ బాబు నేతృత్వంలోని వెన్నెముక కేంద్రము సంక్లిష్ట వెన్నెముక పరిస్థితులకు సమగ్ర చికిత్సను అందిస్తోంది. అదనంగా ఆసుపత్రి డాక్టర్ రంగనాథ్ ఆధ్వర్యంలోని నెఫ్రాలజీ సేవలు, డాక్టర్ రాధిక ఆధ్వర్యంలో మహిళా ఆరోగ్య సేవలతో సహా బహుళ విభాగాల సంరక్షణను కూడా అందిస్తోంది. తెలంగాణలో మొట్టమొదట స్టాండింగ్ డైనమిక్ ఎంఆర్ఐని ప్రవేశపెట్టడం ద్వారా మల్లిక్ హాస్పిటల్ రోగులకు హైదరాబాద్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రపంచ ప్రామాణిక డయాగ్నోస్టిక్ టెక్నాలజీ అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఫస్ట్ ఇన్ తెలంగాణ స్టాండింగ్ MRI. So usually whenever we take an MRI, we will be taking in a closed atmosphere where there is a tunnel and the patient has to go into the tunnel to get an MRI. Many patients, they feel fear about closed spaces, and also there are a lot of sounds which are generated while doing an MRI. But this MRI machine, you can see that it's a completely open configuration. You have two magnets and there is a completely open situation where patient can comfortably lie down and take an MRI without much of fear. More than that, the greatest advantage of this technology is this is exclusively made for musculoskeletal systems, meaning cervical spine, lumbar spine, thoracic spine, and our joints, shoulder, knees, and ankles. So all these pathologies related to spine, patients will have pain only while standing or walking or bending down. But many times we will end up in taking an MRI in a supine position. That is completely, patient is relaxed. That is exactly the position where patient feels a lot of comfort rather than pain. So this machine actually reveals what is happening when the patient is standing and walking in a day-to-day life. It's a natural standing position. So that reveals a lot of unseen pathologies in MRI, and it reveals the concealed pathologies in MRI that gives accurate diagnosis and perfect treatment for the patients. So this is a big boon for both the Telugu states, especially for Telangana, that's having for the first time. We are very happy that Narsayya Garu is here to actually inaugurate, and then I'll request her to speak few words about our mission. ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి మిషన్లను చూస్తున్నాం. మనం పాతకాలాన్ని చూసినప్పుడు పసర ఆకులతోటి వైద్యాలని బాగు చేసుకునే వాళ్ళం. ఈ జాయింట్ నొప్పులు కానీ, మెడ నొప్పులు కానీ, తలనొప్పులు కానీ, నడుము నొప్పులు కానీ, వీటన్నిటికి కూడా పసర రాసి వాటిని తగ్గించుకోవటం కోసం ప్రయత్నం చేసేవాళ్ళం. అది ఆనాటి పరిస్థితి. ఈనాడు టెక్నాలజీ పెరిగింది, వాతావరణంలో మార్పులు పెరిగినాయి. ఈ రకమైనటువంటి మార్పులకు అనుకూలమైనటువంటి వైద్యం ఇక్కడ మన దగ్గర ఉందా అంటే లేదని చెప్పాలి. ఇలా ఈ హాస్పిటల్కి సంబంధించిన విషయానికి వస్తే కొత్తగా ఇది వచ్చింది. దీన్ని తీసుకురావడానికి జరిగిన ప్రయత్నం అంతా కూడా మన డాక్టర్లు, ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు అన్నదమ్ములట, మరి కుటుంబం అంతా డాక్టర్లే. ఈ రకంగా వైద్యానికి సంబంధించినటువంటి ప్రక్రియ పెరుగుతున్న టైంలో టెక్నాలజీ పెరిగింది, వసతులు పెరిగాయి, ఇవన్నీ పెరిగాయి. ఏదైతే మొత్తానికి మనిషి బతకటానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి, ఇంకా డెవలప్ కావాల్సిన అవసరం ఉంది. ఇలా ఇప్పుడు ఇందాకే చెప్పారు డాక్టర్ గారు, ఢిల్లీలో ఎక్కడున్నా ఒక దగ్గర ఉందట ఈ మిషన్. ఇవాళ మన దగ్గర ఈ మిషన్ని తీసుకురావటం జరిగింది. ఇది ఏం చేస్తుంది అనే విషయానికి వస్తే, వైద్యం అందుబాటులో ఉన్నది,
దాన్ని అందుకునేటువంటి పరిస్థితిలో మనం లేము. అందుకనే అలా ఈ వాతావరణంలో ఇబ్బందులు పడుతున్నటువంటి మనందరికి కూడా ఈ వైద్యం అనుకూలంగా అందుబాటులో ఉండాలి. దాన్ని అందుబాటులోకి తేవాలంటే మనల్ని పాలించే పాలకులు కూడా దానికి కొంత చైతన్యవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు సరిగ్గా సహకరించకపోతే, ప్రభుత్వాల వైపు నుండి సహకారం లేకపోతే, నిజంగానే ఇప్పుడు ఇంత తెలిసిన డాక్టర్ ఉండి కూడా ఏం చేయలేని పరిస్థితి. అదే సమయంలో డాక్టర్ ఏమన్నా చేద్దాం అనుకున్నా నేను దాన్ని అందుకోలేని పరిస్థితి. అందుకోలేకపోవటానికి కారణం ఏంటంటే ఆర్థిక పరిస్థితులు, ఆర్థికమైనటువంటి విషయాలు మన గమనంలో ఉండాలి. ఇలా నేను ఒక 2-3 సార్లు హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. హార్ట్ సర్జరీ అయింది, మరి కిడ్నీలు చెడిపోయినాయి అని చెప్పి వైద్యం మొదలైంది. కానీ ఎవరో ఒక ఇటలీ నుంచి వచ్చినటువంటి ఒక బ్యాచ్, నేను ఆ రోజు చచ్చిపోయేవాడిని. ఇప్పటికీ నాకు సంతాప సభలు ఎన్ని జరిగేటివో. కానీ ఆ పిల్లలు మొత్తానికైతే యూత్, వాళ్ళు పెద్దోళ్ళు కాదు, పెద్ద డాక్టర్లు కాదు. వాళ్ళు వచ్చి హాస్పిటల్లో ఉన్నారు. నాకు కిడ్నీ మీద దాన్ని నొప్పిపడి ఇబ్బంది పడుతున్న టైంలో వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి డాక్టర్లని, ఏంటి ఈ మనిషి ఏమనుకున్నారు, ఈ హాస్పిటల్ మంచి హాస్పిటల్, పెద్ద హాస్పిటల్, మీరు ఏదన్నా అయితే ఈ హాస్పిటల్ సంగతి ఏంది, మీ అసలు డాక్టర్లు అనుకునే వాళ్ళ సంగతి ఏంటి అని వాళ్ళు బాగా ఇదయ్యారు. ఈ మన హాస్పిటల్ వాళ్ళు వారం రోజులు చేసినటువంటి టెస్టుల్ని అర్ధగంటలో చేశారు. మరి అదేంటో ఆ టెక్నాలజీ అర్థం కాలే. మొత్తానికి నన్ను అడుగుతున్నారు, నాకు మత్తు మందు ఇవ్వాలట. ఆ మత్తు మందు హైదరాబాద్ మొత్తం చూసినా దొరకలే. ఒక డోసు గాంధీ హాస్పిటల్ దొరికితే దాంతో చేస్తూ వాళ్ళు, నరసయ్య గారు మీరు ఎందుకు వచ్చారు హాస్పిటల్ కంటే నేను చెబుతున్నా వాళ్ళతోటి. వాళ్ళని అంటున్నారు, అసలు డాక్టర్లు నా దగ్గరికి చాలా మంది డాక్టర్లు మీలాంటి వాళ్ళందరూ చూసి ఆ హాస్పిటల్ డాక్టర్లు తయారు చేసేటువంటి కాగితాలను చూసి, అరే అంత బాగున్నాయి, ఎందుకు ఈ కిడ్నీ ఇది చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు 16 రోజులు నన్ను ఆ విధంగా చేశారు. నాకు అప్పుడు మన డాక్టర్లు చూసి చెప్పిన దాన్ని బట్టి ఈ డాక్టర్ల మీద నమ్మకం పోయింది. ఆ తర్వాత లాస్ట్ నాడు వచ్చినటువంటి ఇటలీ నుంచి వచ్చారట వాళ్ళు, 6 నెలలకు ఒకసారి వస్తారట. వాళ్ళు వచ్చి చూసి ఎందుకు వచ్చారు ఏంటని నేను విషయం అంతా చెప్పాను. నా తల తిరుగుతుంది, ఏం తిన్నా కానీ వామిటింగ్స్ అవుతుందండి, అందుకోసం వచ్చానంటే వాళ్ళు ఆ జబ్బుని గమనించి ఆ జబ్బుకు సంబంధించిన మందులు ఇచ్చి నన్ను బయటపడేశారు. లేకపోతే ఇప్పటికీ మీ ముందు అమరునిగా ఉండేవాడిని. అట్లా మొత్తానికి ఇవాళ ఒక డాక్టర్ గారు చనిపోయాడు, తెల్లవారుజామున చనిపోయాడు, రాఘవయ్య గారని. ఆయన నా కాళ్ళు చిన్న గడ్డ మార్చదుకు వచ్చింది. నేను ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, డాక్టర్లు అందరూ నాకు తెలుసు, నేను డాక్టర్లకు తెలుసు. దాన్ని ముట్టకూడదండి అంటారు. నేను 4 నెలలు దాంతో ఇబ్బంది పడ్డాను. ఈ రాఘవయ్య గారు చేంజ్ చేసిందంటే దాన్ని రంధ్రం పెట్టేసి వచ్చేసాడు. వారం రోజుల్లో నేను మళ్ళా నడవడానికి, ప్రయాణాలు చేయడానికి వీలైంది. అట్లా నాకు నమ్మకం ఏంటంటే, డాక్టర్ మీద నమ్మకం లేకపోతే ఎటువంటి చిన్న జబ్బు అయినా కుదరదు. డాక్టర్ మీద నమ్మకం ఉంటే, నమ్మకంలో సగం వైద్యమే. అసలు ఆ జబ్బు కాదు. మీకు ఇటలీకి మంచి కనెక్షన్ ఉన్నట్టు, ఇది ఇటలీ మిషనే సార్, ఇది ఇటలీ టీమే. డాక్టర్ల మీద నమ్మకం ఉండాలి ముందు. ఆర్థికంగా అనే విషయానికి వచ్చినప్పుడు నేను నిజంగానే, నాకు హార్ట్ జరిగినప్పుడు 4 లక్షలు అన్నారు.
4 లక్షలు నా దగ్గర లేవు. డాక్టర్లు ఆ 4 లక్షలు ఇస్తే గానీ ఆపరేషన్ చేయమంటున్నారు. అప్పుడు మళ్ళా రాజశేఖర రెడ్డి గారి దోస్తు ఒక అతను ఉంటే ఆయనకు ఫోన్ చేస్తే ఆయన డబ్బులు పంపించాడు అనమాట. అప్పుడు నాకు సర్జరీ జరిగింది. ఇప్పటిదాకా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. డాక్టర్ మీద నమ్మకం ఉండాలి, ఆ వైద్యాన్ని అందుకునే శక్తి ఉండాలి. ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా మనిషిని బతికించడం కోసం ఆలోచించాలి తప్ప డబ్బులు కాజేద్దాం అనేటువంటి పద్ధతులు ఉండకూడదు. మొన్న కరోనా వచ్చింది, కరోనాలో డబ్బులు పోయినాయి, ప్రాణాలు పోయినాయి. అప్పుడు ఏం జరిగింది అనేటువంటి విషయానికి వస్తే నిజంగా మీరు డాక్టర్లు, నేను డాక్టర్ల దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నా, డబ్బులు గుంజడం కోసమే చేశారు వైద్యం అని అన్నా. నన్ను 14 రోజులు బెడ్ మీద ఉంచారు. నాకు కరోనా వచ్చింది. గవర్నమెంట్ ఈ మందులు పడుకునేటందుకు బెడ్ ఇచ్చింది ప్రైవేటు హాస్పిటల్. ప్రైవేట్ హాస్పిటల్లో పడుకున్నందుకు బెడ్ ఇచ్చినందుకు బెడ్ ఇచ్చినందుకు 3.5 లక్షలైనాయి. అది మా పార్టీ వాళ్ళు చూసుకున్నారనుకోండి. ఏదైతే అట్లా ఇలా ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి, అందుబాటులో ఉన్నటువంటి వైద్యం ఉంది. ఈ వైద్యాన్ని అందుకోవడానికి కావాల్సినటువంటి పద్ధతుల్లో మనం అందరం ఆలోచించాలి. దానికి గవర్నమెంట్ నుంచి సహకారం ఉండాలని నేను గవర్నమెంట్ని మీ తరఫున కోరుతూనే, మీరు ఇప్పుడు ఇంత మంచి ప్లాన్ చేసినందుకు మీకు అభినందనలు. ఆ విధంగా మీరు ప్రజలకి మోకారు నొప్పులోడు, నడుము నొప్పులోడు ఎవడొస్తాడో వాడిని ఆదుకోవటానికి మీ చేతనివ్వాలా. అట్లా మీ హాస్పిటల్ ఇంకా ఇదే కాకుండా ఇంకా కావాల్సిన టెక్నాలజీని సమకూర్చుకోవాలని చెప్పి కోరుతున్నా. ఈరోజు కుకట్పల్లి కాన్స్టిట్యున్సీ కేపీహెచ్బిలో మల్లికా హాస్పిటల్స్ డాక్టర్ రంగనాథ్ గారు, డాక్టర్ మహేష్ గారు, డాక్టర్ నరేష్ గారు, అలాగే వారి తల్లి డాక్టర్ శ్రీమతి శివలీల గారు, డాక్టర్ రాధిక గారి ఆధ్వర్యంలో ఈ మల్లికా హాస్పిటల్స్ ఇవాళ గొప్పగా ఇక్కడ ప్రారంభం జరగటం జరిగింది. అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ సిటీగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ మహానగరంలో ఇవాళ మెడికల్ ఫెసిలిటీ అనేది చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. ప్రభుత్వం కూడా వైద్య సదుపాయాలు అందించడానికి అన్ని రకాలుగా కృషి చేస్తూ ఉంది. ఇవాళ ప్రైవేట్ రంగంలో ఈ మల్లికా హాస్పిటల్స్ వారు భారతదేశంలోనే అతి ముఖ్యమైన మిషన్, ఎంఆర్ఐ మిషన్, చాలా ఖరీదైన మిషన్. ఇవాళ అది వారు చెప్పడం ఇవాళ మన ఇండియాలో ఇది 2వ మిషన్ అని చెప్తా ఉన్నారు. ఎంఆర్ఐని వర్టికల్ గా కూడా తీసుకుని ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో, ఏ పార్ట్ బాడీలో ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్ని చక్కటి స్కానింగ్ చేసుకుని చాలా క్లారిటీగా, అంటే డాక్టర్స్ చక్కగా అవగాహన చేసుకుని తద్వారా మెడిసిన్ ఇచ్చేయడానికి అనుకూలంగా ఉండే వాళ్ళ ఎంఆర్ఐ మెషిన్ హైదరాబాద్ మహానగరంలో పర్టికులర్గా మన కుకట్పల్లికి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. వారిని మనసారా అభినందిస్తూ తప్పకుండా వారు ఇక్కడ అభివృద్ధి చెందుతుంది. ఈ హాస్పిటల్ అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం తరపు నుంచి కూడా తప్పకుండా వారికి మంచి సహకారం ఉంటుంది. వారిని కూడా నేను మనస్ఫూర్తిగా మేనేజ్మెంట్ వారిని ఒకటే కోరుతా ఉన్నా,
ఈ ప్రాంతం అంతా కూడా మిడిల్ క్లాస్ ప్రజానీకం ఎక్కువగా ఉంటారు కాబట్టి వారికి సేవలు అందించడంలో ఒక రీజనబుల్గా మీరు ముందుకు వస్తే పబ్లిక్కి మరింత చేరువవుతారని చెప్పి వారికి కూడా సూచన చేస్తూ మరి వారు ఇంకా కూడా అనేకమైనటువంటి ఇటువంటి హాస్పిటల్స్ని తీసుకురావాలని ఈ తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని మెరుగైనటువంటి సదుపాయాలు వారు అందించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ ఏదేమైనా హైదరాబాద్ మహానగరం వాళ్ళ గ్లోబల్ సిటీగా దిద్దుకుంటోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా విద్యా వైద్యం ఎక్కడైతే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారో ఆ ఇల్లు కానీ ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ సిరి సంపదలతో తొలతూగుతుందని చెప్తుంటారు జనరల్గా. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి మనకు ఒక నానుడి కూడా ఉంది. మరి ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రజలందరూ కూడా ఏదైతే ఇక్కడ ఈ మల్లికా హాస్పిటల్స్ వారు ఇచ్చేటువంటి సౌకర్యాన్ని అందరూ వినియోగించుకునే వాళ్ళని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రాబోయే రోజుల్లో మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని వారిని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ వరుణాల్. మల్లికా హాస్పిటల్కి చేస్తున్నాము. యాక్చువల్గా మల్లికా హాస్పిటల్ సైడ్ నుంచి మేము ఇక్కడ ఫస్ట్ టైము యూనిక్గా మనం ఎంఆర్ఐ ఫెసిలిటీ తోటి రాబోతున్నాము. ఈ ఎంఆర్ఐ ఫెసిలిటీ ఏంటంటే మనకి స్టాండింగ్ ఎంఆర్ఐ, అంటే మనిషి నిలబడి కూడా మనము ఎంఆర్ఐ చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్లస్ ఈ ఎంఆర్ఐ తోటి మనకి ఎటువంటి భయము కానీ డార్క్ రూమ్ ఫోబియా అని ఉంటుంది ఎంఆర్ఐలో. ప్రతి వాళ్ళు భయపడేది ఎంఆర్ఐకి సంబంధించి డార్క్ రూమ్. ఆ డార్క్ రూమ్ ఫోబియా అనేది ఏమీ ఉండదు. సో యాక్చువల్గా కొంచెం సెల్ ఫోన్ చూసుకుంటూ పేపర్ కూడా చదువుకుంటూ కూడా ఈ ఎంఆర్ఐ తీసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఏంటంటే స్టాండింగ్లో పెట్టి చేస్తాం కాబట్టి ఎంఆర్ఐ దీనివల్ల మనకి ఏంటంటే ఆ వెన్నుపూస మీద ఎంత ఒత్తిడి పడుతుంది, అసలు సర్జరీకి అవసరమా, సర్జరీకి అవసరం లేకుండా ఫిజియోథెరపీతోనే చేయొచ్చా, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ ఎంఆర్ఐతో ఈజీగా తెలుస్తుంది. ఇటువంటి ఫెసిలిటీ పెట్టడము మా మల్లికా హాస్పిటల్కి రావడము నాకు కూడా చాలా సంతోషకరంగా ఉంది. ప్లస్ ఇదే కాకుండా మేము మల్లికా హాస్పిటల్లో ఆర్థోపెడిక్స్ ప్లస్ స్పైన్ సర్జరీతో పాటు గైనకాలజీ, సర్జికల్ సర్వీసెస్, ఆల్ సర్జికల్ సర్వీసెస్, నెఫ్రాలజీ అండ్ క్రిటికల్ కేర్ విభాగాలు కూడా విస్తరించబోతున్నాం. థ్యాంక్ యూ. సార్ ఆధ్వర్యంలో మల్లికా హాస్పిటల్స్ ని కూకట్పల్లిలో ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఓపెన్ సైలెంట్ స్టాండింగ్ ఎంఆర్ఐ అనేది మనం తీసుకురావడం జరుగుతుంది. మామూలుగా ఎంఆర్ఐ అనగానే ఫస్ట్ అందరికీ వచ్చే భయం ఏంటంటే అది ఒక సొరంగం లాగా ఉంటుంది. సొరంగంలోకి వెళ్ళి మనం ఎంఆర్ఐ తీసుకోవాలి. లోపలికి వెళ్ళినా కటకట శబ్దాలు వస్తూ ఉంటాయి. ప్లస్ ఆ ఎంఆర్ఐ తీసుకునే టైంలో ఆ కరెక్ట్ పొజిషన్లో మనం తీసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతా లేదని ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఈ ఎంఆర్ఐ సాల్వ్ చేయగలిగింది. సొరంగంలోకి వెళ్ళాల్సిన పని లేదు. ఓపెన్ ఎంఆర్ఐ తీసుకునే అవకాశం ఉంది. సౌండ్లు రావు, సైలెంట్ ఎంఆర్ఐ. పడుకొని తీసుకోవచ్చు, నిల్చొని తీసుకోవచ్చు. చాలా మందికి వెన్ను సమస్యలు కానీ, మెడ సమస్యలు కానీ, లేదంటే కీళ్ల సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళందరికీ కూడా పడుకున్నప్పుడు సమస్యలు ఉండవు, నిల్చున్నప్పుడు నడిచినప్పుడు వస్తుంది. ఆ సమస్యకి పరిష్కారం చేయడం కోసం ఈ స్టాండింగ్ ఎంఆర్ఐ ఇప్పుడు మనకి కూకట్పల్లిలో అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. దీని మీద మేము చేసిన ఆల్రెడీ కొన్ని పరిశోధనలకి అంతర్జాతీయంగా గుర్తింపు రావడం, ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని మెడలో స్పాండిలైటిస్ ఎలా ఉంటుంది, నడుములో సయాటికా ప్రాబ్లం ఎలా ఉంటుంది అనేది పబ్లిష్ చేసినందుకు మనకి ఇంటర్నేషనల్ గా కూడా మంచి గుర్తింపు రావడం జరిగింది. అమెరికాలో, జపాన్ లో, అట్లాగే మనకి యూరోప్ లో కూడా 3 ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఈ టెక్నాలజీ మీద రావడం జరిగింది. ఇది ఇటాలియన్ టెక్నాలజీ. వాళ్ళు దీంతో ఓపెన్ మ్యాగ్నెట్ తో చేయడం జరిగింది. ఇది కూకట్పల్లి వాసులకి, తెలంగాణకి యాజ్ ఏ హోల్ కూడా ఫస్ట్ టైం ఇక్కడ మనం స్టార్ట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. దీంతో పాటు మల్టీ స్పెషాలిటీ సర్వీసెస్ కూడా ఇక్కడ అందుబాటులోకి రావడం జరిగింది. ఇంటికి కాస్ట్ విషయంలో తేడా రాదు. సేమ్ కాస్ట్ తో ఎంఆర్ఐ చేయడం జరుగుతుంది. కానీ కంఫర్టబుల్ గా ఎంఆర్ఐ చేసుకోవచ్చు. ఎంఆర్ఐ అంటే ఒక భయం పోతుంది. చాలా మంది నొప్పులు భరిస్తుంటారు. ఎంఆర్ఐ తీయించుకోవాలంటే భయం వేసి నొప్పులు భరిస్తుంటారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏదన్నా ఆ సౌండ్ కి భయపడిపోయి బయటికి రావాలంటే ఆ సొరంగం నుంచి బయట రాలేని పరిస్థితి ఉంటుంది. చాలా మంది చూస్తుంటారు. నొప్పి ఉంటుంది కానీ నొప్పికి మనం ఎంఆర్ఐ తీసుకోవాలంటే భయపడ, ఆ భయం పోతుంది. ప్లస్ ఎగ్జాక్ట్ గా యాక్యురేట్ డయాగ్నోసిస్ అనేది మనం చేయడం జరుగుతుంది.
నిల్చున్నప్పుడు వచ్చే నొప్పికి పడుకోబెట్టి ఎంఆర్ఐ తీసి దానికి వైద్యం చేస్తే కొన్ని సందర్భాల్లో మనకి ఆ నొప్పి అనేది పూర్తిగా తగ్గని పరిస్థితి ఉంది. పేషెంట్కి ఏ పొజిషన్లో వస్తుందో ఆ పొజిషన్లో న్యాచురల్ స్టాండింగ్, న్యాచురల్ సిట్టింగ్లో, న్యాచురల్ నెక్ మూమెంట్స్తో మనం ఈ ఎంఆర్ఐ తీయటం అనేది గొప్ప విషయం.